गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुमूर्ति दया करा जिज्ञासुल उद्धार జ్ఞానామృతము వసిదార దాసుని రక్షించినవు సస్వరూప బోధ బోధించి యథార్థ స్వరూపంబు చూపించి అందులో స్థిరంబు చేపించి నిరభ్రాంతి చేసినవు కృపచేసి మా పైన మనసు ఆచా కర్మణ ఏ స్థితి పాదంబులకు అర్పణ సద్గురు నమో నమో। సత్యంబు వలకుతే జన విరోధము సత్యంబు పలకుతే జన విరోధము నాటికి నా నోటికి పొల్లు మాట రాదు విన్నా వినకున్న వారితో నాకేమి విశ్వసించి వీర ఎదుర వీర నాలుగు పట్టున్నాయా సత్యము సత్యము నేను పలకుతే కొట్ట కొట్టవచ్చు ఎవరికి నా మాటలు నచ్చు ఎవరికి నా మాటలు నచ్చు సత్యము నేను సత్యము నేను పలకుతే కొట్ట కొట్టవచ్చు ఎవరికి నా మాటలు నచ్చు ఎవరికి నా మాటలు నచ్చు దేవదేయని ఉన్న లోకము తిరుగుతుండు ఆగము ఆగము ఇంతవరకు ఎవరికి దొరకలే ఆశలో నదచ్చు ఎవరికి నా మాటలు నచ్చు ఎవరికి నా మాటలు నచ్చు సుఖ దుఃఖాలు విచ్చే దేవుడని మనవాంఛితమల మిచ్చేవాడని ఆ దేవుడు లేడని అంటే బాక కోపమచ్చు ఎవరికి నా మాటలు నచ్చు ఎవరికి నా మాటలు నచ్చు నీ చేతులో నున్నది బలము పురుషార్థముతో అవును సిద్ధము తన రూపంబు తెలియలేకనే భ్రాంతిలో నచ్చు ఎవరికి నా మాటలు నచ్చు
ఎవరికి నా మాటలు నచ్చు. అన్యము భక్తి బంధనమున్నది, అనన్యముతో మోక్షమున్నది. ఆత్మజ్ఞానము కన్నవారికి ఈ మాటలు నచ్చు. ఎవరికి నా మాటలు నచ్చు, ఎవరికి నా మాటలు నచ్చు. గంగదాసుడు పలకు తిన్నాడు, దేవుడు తనలో నిలచి ఉన్నాడు. ఆత్మజ్ఞానము దూరము చేసి నరకములో తచ్చు. ఎవరికి ఎవరికి నా మాటలు నచ్చు. శ్రీ సద్గురునాథ్ మహారాజ్ కి జై. ఈరోజు గురు లక్ష్మణాచార్యులది 33వ పుణ్యతిథి జరపబడుతున్నది. కావున గ్రామం నుంచి భక్తులు ఆత్మబంధువులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే బాగా మంచిదే. నిజమే, సత్సంగం లేనిది జీవుని కళ్యాణం కాదు. సత్సంగం ముఖ్యమున్నది. సత్సంగం చేస్తేనే మనకు మన అజ్ఞానం అంతా దూరం అవుతుంది. మనం చేసేదేమి పనికిరాందేమి పనిచేసేదేమి ఇవన్నీ మనకు సత్సంగం తొలి గుర్తులవుతాయి. అందుకు సత్సంగాలు ముఖ్యమున్నాయి. ఈరోజు విషయం ఏమున్నదంటే, సత్యము పలుకుతో ధన విరోధము. నా నోటికి పొల్లు మాట రాదు. నేను సత్యం పలుకుతున్నా అంటే ధనులకు నచ్చుతలేవు మా మాటలే అట్లా ఉంటాయి. మీకు కొందరికి అర్థమవుతుండొచ్చు, కాకుండొచ్చు. కానీ మా మాటలే సత్యమునే మా మాటలు. అందులో ఏమి కింద పైన పొల్లు మాట మా నోటికే రాదు. అయినా ధనులకు నచ్చుతలేదంటే నేనేం చెయ్యాలి మరి? మరి మీరు విన్నా సరే వినకున్నా సరే నాదేం పోయేది? అందుకు నా నోటికి పొల్లు మాట రానే రాదు. నా నోటికి పొల్లు మాట రానే. ఏ మాట సత్యమే మేము పలుకుతున్నాం. అయితే కొందరికి నచ్చుతేమి నచ్చకుంటే నాకు దాంతోనే అవసరం. మరి మీరు విన్నా సరే వినకున్నా సరే మీ ఇంటే మీది కళ్యాణం ఉన్నది, లేకుంటే మీది నరకం బాట పట్టుకొని పోతుంది. అందుకు సత్యము నేను పలుకుతే కొట్టవచ్చు. ఎవరికి నా మాటలు నచ్చు. నేను సత్యం పలుకుతున్నా, కానీ లోకులకు నచ్చుతలేదు. ఈ మహారాజు ఎట్లున్నా పాగలైందా ఏమంటారు, కొట్టొస్తుంది, నిందలు చేస్తారు. అరే మహారాజ్ దేవుడే లేనంటారు.
ఏమన్నా మాట నీది? అవు ఈ మహారాజేనా అందరి దేవుని కోసం తనలాడుతున్నారు. ఈ మహారాజ్ దేవుడే లేడంటాడు. అల్క మాట, ఆ మాట అల్కకున్నది. అందుకు మేము ముందు అంటాం, దేవుణ్ణి గుర్తు చేసుకొని ముందు మరలా భక్తి చేయండి. గుర్తు చేయాలంటే అది మనతోని తాకత్ లేదు. అందుకు అప్పుడు మాధవరెడ్డి అన్నాడు కదా, దేవుడు ఒక్కడేరా భక్తుడా, దేవుడు ఒక్కడేరా. అరే ఒక్కడే దేవుడు, నిజమైన దేవుడు ఒక్కడు ఉన్నాడు. ఆ ఒక్కోడినే తెలుసుకోలేక ఇవన్నీ బాధలు ఉన్నాయి. అందరు అంటున్నారు దేవుడు ఒక్కడే, అందరాడు. సాయిబాబా కూడా సబ్కా మాలిక్ అన్నాడు. అందరు అంటున్నారు ఒక్కడే దేవుడు అని అందరూ అంటున్నారు. సాధులు సంతులు ఎవరన్నా ఆ ముస్లిం వాళ్ళు కూడా అల్లా ఏకే అంటారు. అందరు అంటున్నారు దేవుడు ఒక్కడే. మరి ఒక్కొని ఎప్పుడు తెలుసుకుంటారు? మరి ఆ ఒక్కోని తెలుసుకోలేకనే ఇవన్నీ బాధలు ఉన్నాయి. ఆ ఒక్కోని తెలుసుకుంటే ఈ బాధలన్నీ దూరం అవుతాయి. అవు అందుకు దేవుడు ఒక్కడే మాట సత్యమే అని ఒక్కొందే పత్తలేదు. దాన్ని గుర్తు చేసే తాకట్లు లేవు మన దగ్గర. ఏం చేద్దాం ఇక? అందుకు నేను అంట సత్యం సత్యం మీకు చెప్తున్నా. అయితే మీకు అర్థం కాకలేదు, నేనేం చేయాలి? మహారాజు ఏం మాట్లాడతారు? దేవుడే లేదంటారు. ఏమన్నా మాటనే ఇది? కటకట పనులు నూరుతలేరు, కటకట పనులు నూరుతారు. ఈ మహారాజు పిసాయిండు. అందుకు మాటలు సత్యం ఉన్నాయి, కానీ లోకులకు నచ్చుతలేవు. నచ్చుతేంత నచ్చకుంటే నాకు అవుతున్నాయి. అందుకు దేవదేవయని ఉన్న లోకము తిరుగుతుండు ఆగము ఆగము. లోకమంతా దేవుడు దేవుడు అనుకుంటూ ఆగం తిరుగుతున్నారు. కాశీ పోతున్నారు, కొందరు అయోధ్య పోతున్నారు, కొందరు బాలాజీకి పోతున్నారు, తిరుపతికి పోతున్నారు, పన్నెలపురం పోతున్నారు. ఉనికన్నా దొరికిందా దేవుడు? దొరికిందా? అరే అవి మనం నిలబెట్టిన దేవుళ్ళే కదా. మరి మనం నిర్మాణం చేసినోడు దేవుడు. మనం నిర్మాణం చేసిన దేవుళ్ళని మనం మొక్కుతున్నాం. ఆ దేవుని ఎవరు నిర్మాణం చేసిండు? జీవుడు. మంచి కదా. ఈ మంచి దేవుడు తయారు చేసిండు, చెక్కిండు. రౌతులు చెక్కి మూర్తి తయారు చేసిండు. దానికి మందిరం కట్టిండు, అలా నిలబెట్టిండు. తిరణం ఊస్తున్నాడు, రోజు మొక్కుతున్నాడు. చూడు, వాళ్ళు నిలబెట్టిండు, మనమే నిలబెట్టాం. మనకంతా కూడా తెలివి లేదు ఇంకా కూడా. అరే దేవుడు అనేవాడు నువ్వే దాన్ని నిలబెట్టినావు కదా. నన్ను నిలబెట్టినోడు పెద్దగానా? నిలబడ్డది పెద్దగానా? ఏ దేవుణ్ణి మనం నిలబెడితేనే అయింది కదా. మరి దేవుడు పెద్దగానా? నిలబెట్టినోడు పెద్దగానా? మరి అంతా కూడా తెలివి లేవు. అదే ఇంకా కూడా తెలివి మన సతా మన కళ్ళతో చూస్తున్నాం కదా. గుట్ల వించుకొని రాయి తెస్తున్నాడు, చెక్కుతున్నాడు, మూర్తి తయారు చేస్తున్నాడు. దానికి మందిరం కడుతున్నాడు, చంద్రం మూస్తున్నాడు, మొక్కుతున్నాడు. ఓడి చేసిండు ఆ దేవుణ్ణి. మరి ఆ పొచ్చ తల్లి కట్టెని ఓడి అడ్లోడ్ చేసిండు. ఆ పొచ్చని ఓడి చేసిండు, అడ్లోడ్ చేసిండు. నేను చేసినోడు పెద్దగా తెలుస్తేనే. ఇంకా కూడా ఈయన కట్ట తెచ్చిండు, ఆడ పొచ్చ పూర్తి చేసిండు, నిలబెట్టిండు, రోజు పోయి మొక్కుతున్నాడు ఆడ. అందుకు దేవుణ్ణి తెలుసుకొని ముందు మరలా భక్తి చేయండి అని మేము అంటున్నాం. ఇట్లాంటి అలవుల్లో కోపం వస్తుంది. అరే దేవుని దించి పారేస్తున్నాడు. తిరుపతిలో ఏం లేదు, పండాలు అంత లోకం అంతా పోతున్నారు. పితందారా అంత లోకం అంతా పోతున్నాయి, కోట్ల కొద్ది పబ్లిక్ పోతున్నాయి. అడిపిస్తానా? నేనంటే అందరు పిస్తలే ఉన్నారు, వాళ్ళకు జ్ఞానమే లేదు. మరి కానోని కంటే జ్ఞానం ఉండదు. ఆడు ఎట్లన్నా పోతాడు. అయినోని కనుక కొంచెమన్నా తెలివి ఉన్నా లేదా? మరి దేవుడు చెప్పినా రాళ్ళల్లో దేవుడు ఉన్నాడు. గురు చెప్పినా రాళ్ళలో దేవుడు ఉన్నాడు. ఏ గురు చెప్పాలి?
మరి అయినోడు కూడా ఆ రాళ్ళనే పడుకొని ఊరుస్తున్నాడు. అందుకు మా మాటలు అందరికీ నచ్చాయి. మేము పలికేది సత్యమే మాట్లాడుతున్నాం, కానీ లోకులకు నచ్చదు. నాకు నచ్చుతుంది, నాదేం పోయింది. ఈ ఎంత గొప్పయున్నాదిరా ఈ మానవ చేతు, ఎంత గొప్పయున్నాదిరా ఈ దాటినంతలా దేవుడు అతను ఆ చోటు నానిలకు